మనం ఏదైనా ఒక డేటా విజువలైజేషన్ క్రియేట్ చేసే ముందు ఎటువంటి డేటా శానిటీ చెక్స్ మనం ఒక డేటాలో చెక్ చేసుకోవాలి అనేది ఇన్ డీటెయిల్గా ఈ ట్యుటోరియల్లో చూద్దాం. రియల్ టైంలో మనం ఏదైనా ఒక డేటా విజువలైజేషన్ చేసేటప్పుడు లేదా ఒక డాష్ బోర్డ్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనకి ఇటువంటి రా డేటా షీట్ అనేది వస్తుంది. సో దీంట్లో మనం బేసిక్ డేటా శానిటీ చెక్స్ అనేవి చేసుకోవాలి. మొదటిగా మొత్తం ఇచ్చిన డేటా మొత్తం ఒక ఫార్మెట్లోనే ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ఫార్మెట్లో కనుక లేనట్లయితే మొత్తం డేటాను సెలెక్ట్ చేసుకుని ఒక టేబుల్ ఫార్మెట్లోకి ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. అదేవిధంగా ఫాంట్ కూడా సిమిలర్గా మొత్తం ఒకే ఫార్మెట్లో ఉండేలా చూసుకోండి. దీంతో మనకి ఏంటంటే క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఇచ్చిన డేటా ఫీల్డ్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రొడక్ట్ టైప్ అని చెప్పి వచ్చింది. సో ప్రొడక్ట్ టైప్ 3 ఉన్నాయి. ఇలాంటప్పుడు డేటా వ్యాలిడేషన్ ఉన్నట్లయితే చాలా సులువుగా ఉంటుంది. సో డేటా వ్యాలిడేషన్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది మన ప్రీవియస్ ట్యుటోరియల్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో ఇన్ని రికార్డ్స్లో డూప్లికేట్ రికార్డ్స్ ఉండొచ్చు. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే డూప్లికేట్ రికార్డ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయాలి. దీనికి మీరు డేటాలోకి వెళ్ళి రిమూవ్ డూప్లికేట్ ఆప్షన్స్ని యూజ్ చేసినట్లయితే మనకి రిమూవ్ డూప్లికేట్స్ అనేవి డిలీట్ అవుతాయి. సో 13 డూప్లికేట్ రికార్డ్స్ అనేవి డిలీట్ అవునాయి. ఒకవేళ మనకి ఇచ్చిన ఎక్సెల్ షీట్లో ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా అనేవి మీరు ఇక్కడ ఉన్న పైన ఫార్ములా బార్లో ఈచ్ ఫీల్డ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఏంటంటే డేటా విజువలైజేషన్ అప్లై చేసే ముందు ఒకవేళ ఫార్ములా బార్స్ ఏమన్నా కనుక ఉన్నట్లయితే ఫార్ములాలో ఎటువంటి ఎర్రర్స్ లేకుండా కూడా మనం చూసుకోవాలి. ఓకే, సో ఇది మొత్తం కూడా క్లియర్ డేటా. అయితే పర్చేస్ డేట్ ఉంది. సో ఇక్కడ ఉన్న ఫీల్డ్ డేట్ ఫార్మెట్లో లేదు, దీన్ని డేట్ ఫార్మెట్లోకి కన్వర్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో, ఓకే, సో ఇది ప్రైస్. సో ఈ ప్రైస్ని ఫస్ట్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకుని 2 డెసిమల్స్లోకి మెన్షన్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఇచ్చిన ఫీల్డ్స్లో ఏమన్నా బ్లాంక్ సెల్స్ కనుక ఉన్నట్లయితే ఆ బ్లాంక్ సెల్స్లో కూడా సమ్ డమ్మీ డేటాని ఫిల్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే కస్టమర్ డెమోగ్రఫీ ఉంది. సో ఇక్కడ బ్లాంక్ ఏవైతే ఉన్నాయో ఇందులో బ్లాంక్లో ఎన్ఏ కానీ అన్నౌన్ అని కానీ ఫిల్ చేయండి. అదేవిధంగా ఇక్కడ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. సో ప్రాపర్ విజువలైజేషన్ పర్పస్ కోసం దీన్ని అప్పర్ కేస్లో కన్వర్ట్ చేస్తాం కానీ లేదా ప్రాపర్ ఫంక్షన్ని యూజ్ చేసి ఒక ప్రాపర్ ఫార్మెట్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇవన్నీ కూడా అప్పర్ కేస్లో కావాలనుకుంటున్నాను. సో అప్పర్ ఫంక్షన్ని యూజ్ చేశాను. ఇటువంటి టెక్స్ట్ ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేసుకుని మనం డేటా శానిటీ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే ఫార్ములా ఉందో ఈ ఫార్ములాని వాల్యూస్లో కన్వర్ట్ చేయడానికి మనం పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి వాల్యూస్ కనుక టిక్ చేసినట్లయితే వాల్యూస్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, సో వన్స్ మీరు డేటా మొత్తం శానిటైజేషన్ క్లియర్గా ఉంది అనుకున్న తర్వాత మీరు ఇప్పుడు మీకు కావాల్సినట్టు ఈ డేటా పైన విజువలైజేషన్ అప్లై చేయొచ్చు. సో ఇన్సర్ట్ పివట్ చార్ట్స్ లేదా రికమెండెడ్ చార్ట్స్, రికమెండెడ్ పివట్ చార్ట్ టేబుల్స్, వీటిల్లో ఏ ఆప్షన్ అయినా మనం చూస్ చేసుకుని అతి సులువుగా మనం ఒక డేటాని విజువలైజేషన్లోకి మార్చవచ్చు. రికమెండెడ్ చార్ట్స్లోకి క్లిక్ చేసాం. ఓకే, సో ఈ విధంగా మనకి సమ్ రికమెండెడ్ చార్ట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొన్ని బేసిక్ డేటా చెక్స్ని చేసుకుని డేటా శానిటీ అనేది చాలా ఈజీగా చేసి ఒక ప్రాపర్ విజువలైజేషన్కి క్రియేట్ చేయొచ్చు. మీరు ఏ టూల్స్ యూస్ చేద్దాం అనుకున్నా సరే దానికి ముందుగా మనం డేటా శానిటీ చెక్స్ అనేవి కంపల్సరీగా చేయాలి. అప్పుడే మనకి ఒక యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లెర్నర్స్ పేజ్. అదేవిధంగా ఈ వీడియోని మీ కొలీగ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.